హాయ్ ఆల్ అందరికీ నమస్తే. ఈరోజు మేము వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. లోపలికి రాగానే మావాడైతే మా లాన్తో హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్ చేశాడు. బయటికి ఎక్కడికి వెళ్ళినా మావాడు ఫస్ట్ చేసే పని ఇది వాడికి చాలా ఇష్టమైన ఆట. వీళ్ళ గేమ్ అయిపోయి మావాడు సాటిస్ఫై అయ్యాక మేము లోపలికి స్టార్ట్ అయ్యాం. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే మనకు అక్కడక్కడ కొన్ని స్క్రీన్స్ కనిపిస్తాయి. ఆ స్క్రీన్స్ బదులు మావాడికి మాత్రం మట్టి కనిపించింది. మట్టి నీళ్లు కనిపిస్తే మాత్రం మావాడు అక్కడే ఆగిపోతాడు, ఎంత రమ్మన్నా రాడు. మేము అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక లేక్ కనిపించింది. సో లేక్ అనేది చాలా పెద్దగా ఉంది. ప్రస్తుతానికి అయితే వాటర్ లేవు, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. లేక్లో అక్కడక్కడ కొన్ని బర్డ్ స్టాచ్యూస్, పికాక్ స్టాచ్యూస్ ఉన్నాయి. లక్కీగా ఆ రోజు మాకు పికాక్ కనిపించింది. అది పికాక్ స్టాచ్యూ అనేది మాకు నిజంగా అర్థం కాలేదు. బాగుంది, పెద్ద ఉంది. లేక్ చూడడం అయిపోగానే అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడక్కడ కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్స్లో వర్చువల్లో ఎనిమల్స్ కనిపిస్తున్నాయి. దాన్ని చూసైతే పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. మావాడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే మా వాడికి మాటలు వస్తున్నాయి కాబట్టి వచ్చిన ప్రతి ఎనిమల్ నేమ్ చెప్పడానికి ట్రై చేశాడు. 3 years ప్లస్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చి చూడు, మళ్ళీ ఇంకోటి చూడు. అన్నాడు. ఇంకా ఉన్నాయి రా. ఇంకా పోదామా? ఇక్కడ వాకింగ్ చేయడానికి మంచి స్పేస్ ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి రైట్ సైడ్లో మంచి గార్డెన్ కూడా ఉంది. మనం బ్యాట్ బాల్ తీసుకొస్తే పిల్లలు బాగా ఆడుకుంటారు. దీని తర్వాత మేము వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళాము. ఇక్కడ ఈ వ్యాన్ ఉంటుంది. ఈ వ్యాన్లో మనల్ని తీసుకెళ్తారు. వ్యాన్లోకి ఎక్కిన తర్వాత మనకి ఇలా గ్లాసెస్ ఇస్తారు, 3D గ్లాసెస్. ఇవి పెట్టుకొని చూస్తే మనకి 3Dలో వ్యూ కనిపిస్తుంది. మా వాడు వాళ్ళ నాన్న గ్లాసెస్ పెట్టుకోవద్దని తీసేస్తూ ఉన్నాడు. ఈ గ్లాసెస్ వ్యూ కంటే మాకు ముందు 2 పికాక్స్ కనిపించాయి. ఈ వ్యూ చాలా నచ్చింది నాకు. ఇక్కడ ముందు ల్యాప్టాప్లో వాళ్ళు ప్లే చేస్తున్నారు. అదే వీడియో మనకి 3D గ్లాసెస్లో కనిపిస్తుంది. ఈ రైడ్ ఓన్లీ 5 to 8 minutes మాత్రమే ఉంది. ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంటే నాకు బాగుండేది అనిపించింది. దీని తర్వాత 90 సినిమా అని ఇంకొకటి కూడా ఉంది, బట్ ఆ రోజు అది క్లోజ్ ఉండే, అందుకే మేము వెళ్ళలేదు. ఇక్కడ మా వాడికి ఫిషెస్ కనిపించాయి, వాటర్ కనిపించాయి. ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఆల్మోస్ట్ 1/2 hour వాటి దగ్గరే ఆడాడు. ఇంకా రమ్మన్నా కూడా రావట్లేదు. నాకైతే రైడ్ వర్త్ అనిపించలేదు. 200 rupees వర్త్ అయితే అస్సలు అనిపించలేదు. ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఆల్సో కొంచెం 6 to 7 years ఏజ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది. దాని తర్వాత అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్కి కనెక్ట్ ఉందని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బొటానికల్ గార్డెన్ వెళ్తున్నాం. మేమందరం నార్మల్గా వెళ్తుంటే మా వాడు వాళ్ళ చేతుమామ మాత్రం జంపింగ్ చేసుకుంటూ వచ్చారు.
అక్కడి నుంచి ఆ రోడ్ అంతా అలానే జంప్ చేసుకుంటూ వచ్చాడు మా వాడు. నా ఒపీనియన్ అయితే దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ ఓకే. బట్ వర్చువల్ రైడ్ ప్రైజెస్కి దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్కి అయితే అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. లోపల ఉన్న కనెక్టివిటీ నుంచి బొటానికల్ గార్డెన్ వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వాకింగ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మాకు సాటిస్ఫై అనిపించలేదు కానీ మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. బయటికి వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ఉన్నదానికంటే. ఇదండి ఫుల్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాగాస్ విత్ రవళి. థ్యాంక్ యూ.